ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, బాగున్నారా? ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాం. ఈరోజు హెబ్రోన్ క్యాలెండర్లోని దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాము. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము నేను చదువుతాను. జాగ్రత్తగా గమనించండి. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ప్రియులారా, ఈ ప్రసంగి గ్రంథము సొలొమోను రాసినట్లుగా మనము చూస్తాం. సొలొమోను యవ్వన కాలములో పరమగీతములను రాశాడని, మధ్య వయస్సులో సామెతల గ్రంథమును రాశాడని, తన చివరి దినాలలో ప్రసంగి గ్రంథము రాశాడని బైబిల్ పండితులు చెబుతూ ఉన్నారు. ఈ ప్రసంగి గ్రంథం అంతా కూడా ప్రియులారా, మరి ఎప్పుడు రాశాడు అంటే క్రీస్తు పూర్వము 925 ఆ సంవత్సరాల్లో రాయబడిందని బైబిల్ పండితులు తెలియచేస్తూ ఉన్నారు. సరే, సొలొమోను దీని గురించి ఎక్కువగా ఏం చెప్తున్నాడంటే, ఈ గ్రంథంలో దేవుడు జీవిత కేంద్రముగా లేకపోతే బ్రతుకులో ఎంతో నిరర్ధకత ఉంటుంది. తర్వాత సంతోషాన్ని కనుగొనలేము, నిజమైనటువంటి ఆనందాన్ని కనుగొనలేము అనే విషయాన్ని ఆయన ప్రసంగి గ్రంథంలో రాస్తూ వచ్చాడు. ఎందుకంటే మరి తన జీవితకాలం అంతా కూడా సంపదలు, ధనము, సుఖభోగాలు, ఆ తర్వాత అనేకమైనటువంటి విజయాలతో నిండినటువంటి జీవితం, ఇవన్నీ కూడా తను అనుభవించాడు. కానీ ప్రియులారా, వీటిలో ఏ మాత్రము కూడా నిజమైనటువంటి సంతోషాన్ని, నిజమైనటువంటి ఆనందాన్ని తను కనుగొనలేకపోయాడు. అందుకనే ఆయన ప్రసంగి గ్రంథం అంతా కూడా వ్యర్థం వ్యర్థం వ్యర్థమని రాస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియులారా, దేవుడు ఎవరి జీవితంలో అయితే ఉండడో వారి జీవితం అంతా కూడా ఇలాంటి మరి నిరాశ, ఓడిపోయినటువంటి జీవితం మరి కలిగి ఉంటారని మనకు అర్థమవుతుంది. సరే ప్రియులారా, ఇక్కడ మనము చదువుకున్నటువంటి వాక్య భాగంలో దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ప్రియులారా, దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు దేవుడే నియమిస్తూ ఉన్నాడు. ప్రతి కాలంలో కూడా ఒక వ్యక్తి యొక్క జీవితంలో తను ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు చనిపోవాలి, తర్వాత తను ఎప్పుడు నవ్వుతూ ఉండాలా, ఎప్పుడు దుఃఖిస్తూ ఉండాలా, చూసారా ప్రియులారా? ఎప్పుడు మరి ప్రేమించాలా, ఎప్పుడు ద్వేషించాలా, ఈ విధముగా ఎప్పుడు వెదకాలా, ఎప్పుడు దాచుకోవాలా, ఎప్పుడు పోగొట్టుకోవాలా, తర్వాత ఎప్పుడు చింపుకోవాలా, తర్వాత ఎప్పుడు కుట్టుకోవాలా, ఎప్పుడు మౌనంగా ఉండాలి, ఎప్పుడు మాట్లాడాలి అనేటువంటి విషయాలు ప్రియులారా ఇక్కడ రాయబడుతూ వచ్చింది. అంటే ప్రతి దానికి కూడా నవ్వటానికి ఒక సమయం ఉందని, దుఃఖపడటానికి ఒక సమయం ఉందని, పుట్టడానికి ఒక సమయం ఉందని, మరి చనిపోవటానికి ఒక సమయం ఉందని, ప్రియులారా ఈ విధముగా ప్రేమించటానికి ఒక సమయం ఉందని, ద్వేషించటానికి ఒక సమయం ఉందని, యుద్ధం చేయటానికి ఒక సమయం ఉందని, సమాధాన పడుటకు ఒక సమయం ఉందని మరి ప్రసంగి రాస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా, మానవుని యొక్క జీవితంలో ప్రతి దానికి ఒక సమయం ఉంది అని తను తెలియచేస్తూ ఉన్నాడు. అందుకనే దేవుడు మరి సమస్తమును సృష్టించినటువంటి కాలంలో
ఆదికాండం 1వ అధ్యాయము 31వ వచనంలో దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా ఉండెను అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది. చూసారా ప్రియులారా, దేవుడు తాను చేసిందంతా కూడా ఎలా ఉందంట? చాలా మంచిగా ఉంది, చాలా మంచిగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు ఏమి చేసినా కూడా అది చాలా చక్కగా ఉంటుంది. అది ఆ వ్యక్తికి ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. అది ఆ వ్యక్తికి ఎంతో సంపూర్ణతను తీసుకొని వస్తుంది. చూసారా? కాబట్టి దేవుడు మన జీవితాలలో కార్యమును చేయనిస్తే, దేవుడు మన జీవితంలో ఆయన కార్యము చేయటం ప్రారంభిస్తే వారి యొక్క జీవితం అది ఎంతో ఫలభరితముగా ఉంటుంది. అది ఎంతో సంతోషముతో మరి ఎంతో ఆనందముతో అందముగా ఉంటుంది. ప్రియులారా, దేవునికి అసాధ్యమైనది అనేటువంటిది ఏది కూడా లేదు. కాబట్టి ఒక శిల్పి అయినటువంటి నిపుణత కలిగినటువంటి ఒక శిల్పి ఒక రాయిని ఏ విధముగా చక్కగా మరి ఒక అందమైనటువంటి బొమ్మగా ఏ విధంగా చిత్రీకరిస్తాడో, అలాగే దేవుడు కూడా మానవుని యొక్క జీవితంలో సంపూర్ణముగా ఆయన యొక్క చిత్తానికి, సంపూర్ణముగా ఆయన యొక్క ఏర్పాటుకు, ఆయన యొక్క ఇష్టానికి అప్పగించుకున్నట్లయితే దేవుడు మనలను కూడా ఆ విధంగా సంపూర్ణముగా మంచిగా చేయటానికి ఆయన సమర్థుడు. కాబట్టి ప్రియులారా, ఇక్కడ దేని కాలమందు అది చక్కగా ఉండాలని దేవుడే నియమిస్తూ ఉన్నాడు మన ఆత్మీయమైనటువంటి మన జీవితాలలో. ప్రియులారా, దేవుడు ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క సమయంలో ఆయన మన జీవితాల్లో నెరవేరుస్తూ ఉన్నాడు. చూసారా? అందుకనే మార్కు సువార్త 7వ అధ్యాయంలో యేసు ప్రభువారు మరి పరిచర్య చేసేటువంటి కాలంలో 7వ అధ్యాయం 37వ వచనంలో ఒక మాట రాయబడుతూ వచ్చింది. ప్రియులారా, ఏమిటంటే అది ఈయన సమస్తమును బాగుగా చేసి ఉన్నాడు, చెవిటివారు వినున్నట్లుగాను మూగవారు మాట్లాడునట్లుగాను చేయుచున్నాడు. చూసారా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో జీవించున్నటువంటి కాలంలో ఈయన సమస్తాన్ని బాగుగా చేసి ఉన్నాడు అని సాక్ష్యమిస్తూ వచ్చారు. నిజమే, ఆయన జీవించున్నటువంటి కాలంలో ఎన్నో అద్భుతమైనటువంటి ఆశ్చర్యమైనటువంటి కార్యాలు ప్రజల యొక్క జీవితాలలో ఆయన జరిగిస్తూ వచ్చాడు. ఏ కార్యాలు చేశాడు? చెవిటివారు విన్నారంట, మూగవారు మాట్లాడారంట, చనిపోయిన వారు బ్రతికారంట. చూసారా? అంతేకాదు, మరి గ్రుడ్డివారు మరి చూపును పొందారంట, కుంటివారు నడిచారంట. ఈ విధంగా ఎన్నో గొప్ప కార్యములు వారి జీవితాలలో దేవుడు జరిగిస్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు చేసినటువంటి ఆ కార్యములను బట్టి వారు ఎంతో సంతోషించారు, ఎంతో ఆనందించారు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, నువ్వు ఎదుర్కొంటున్నటువంటి కష్టాలు, శ్రమలు, ఇరుకులు, వీటన్నిటిని బట్టి ఎందుకు నా జీవితం ఇలా ఉంది, ఎందుకు నేను ఇలా అయిపోతున్నాను, ఏ విధమైనటువంటి ఎదుగుదల లేదు, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే అన్నట్లుగా ఉంది, మరి నా జీవితంలో నేను నిజమైనటువంటి సంతోషాన్ని అనుభవించలేకపోతున్నా అని ఒకవేళ నీవు బాధపడుతున్నావేమో, నీవు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులను బట్టి నువ్వు మరి దుఃఖపడుతూ ఉన్నావేమో. అయితే దేవుని యొక్క వాక్యము సెలవిస్తున్నది, దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు సమస్తము ఆయన ఏం చేశాడంట? నియమించి ఉన్నాడు. ప్రియులారా, నీ జీవితంలో దేవుడు ఒక ఉన్నతమైనటువంటి ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆయన నీ జీవితంలో ఒక అద్భుతమైనటువంటి కార్యమును చేయగలడు. మరి యోసేపు కానీ, దావీదు కానీ, ప్రియులారా, వాళ్ళు ముందుగా యోసేపు ఒక మంచి 2 కలలు కంటూ వచ్చాడు. అలాగే దావీదు కూడా మరి సమూయేలు చేత ఆయన అభిషేకించబడుతూ వచ్చాడు. అయితే ప్రియులారా, ఇద్దరు కూడా
కొన్ని సంవత్సరాల పాటు ఎంతో శ్రమ అనుభవిస్తూ వచ్చారు, ఎంతో వేదన అనుభవించారు. అయితే ఒకానొక సమయం వచ్చింది, దేవుడు నిర్ణయించినటువంటి సమయంలో వారిద్దరూ కూడా హెచ్చించబడుతూ వచ్చారు. యోసేపు ప్రధానమంత్రిగా చేయబడుతూ వచ్చాడు. దావీదు ఒక గొప్ప రాజుగా ఇశ్రాయేలు దేశాన్ని పరిపాలన చేస్తూ వచ్చాడు. చూశారా ప్రియులారా? కాబట్టి దేవుడు మన జీవితాలలో ఆయన నిర్ణయించినటువంటి సమయం ఒకటి ఉంది, ఆయన నియమించినటువంటి ఒక సమయం ఉంది. ఆ సమయంలో దేవుడు మన జీవితాలలో కార్యములు చేస్తాడు. కాబట్టి నీ జీవితంలో ప్రస్తుతము జరుగుతున్నటువంటి దానిని బట్టి నీవు దుఃఖపడుతూ నిరాశ నిస్పృహలోకి వెళ్లకుండా దేవుని యందు నమ్మిక ఉంచు, దేవుని యందు విశ్వాసం ఉంచు. దేవుడు నా జీవితాన్ని తిరిగి ఆయన కడతాడు, దేవుడు నా జీవితంలో మరలా తన సమాధానాన్ని, సంతోషాన్ని ఆయన అనుగ్రహిస్తాడు అని హృదయపూర్వకంగా నీ హృదయంలో నమ్ము, విశ్వసించు. దేవుడు తప్పకుండా గొప్ప కార్యము చేస్తాడు. కాబట్టి ప్రియులారా, నీ జీవితంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు ఏవైనప్పటికీ కూడా దేవుని వైపు చూడు, ఆయన మీద నమ్మకం ఉంచు. అందుకని దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, మరి నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఎన్నో పొరపాట్లు, ఎన్నో తప్పితాలు, ఎంతగా ఇది చేయకూడదని మరి నీవు అనుకున్నప్పటికీ ఏది చేయకూడదో అదే నువ్వు చేస్తూ ఉన్నావా? నీ ఆధ్యాత్మికమైన జీవితంలో ఎన్నోసార్లు ఓడిపోయినటువంటి స్థితిని కలిగి ఉన్నావా? నీ ఆత్మీయ జీవితంలో ఎన్నోసార్లు మరి పాపము చేత మరి ఓడిపోయిన స్థితిలో నీవు ఉన్నావా? అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, దేవుడంట మరి తొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులనుగా నిలవబెట్టుటకు శక్తిగల రక్షకుడు అని యోధాపత్రిక 24వ అధ్యాయంలో మనం చదువుతాం. చూశారా ప్రియులారా? కాబట్టి దేవుడు తొట్టిల్లకుండా నిన్ను నన్ను కాపాడుతాడు. అంతేకాదు తన మహిమ ఎదుట ఆయన నిన్ను నన్ను నిర్దోషులనుగా నిలబెట్టాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. కాబట్టి నిన్ను కూడా నిర్దోషిగా ఆయన నిలబెడతాడు. తన మహిమ ఎదుట, దేవుని యొక్క తండ్రి ఎదుట నిన్ను నన్ను మరి పవిత్రంగా, పరిశుద్ధముగా ఆయన నిలబెడతాడు. అయితే ఆయన యందు విశ్వాసం ఉంచి సంపూర్ణంగా దేవునికి మనలను మనం అప్పగించుకుంటూ వచ్చినప్పుడు మరి ఆ రాయి ఆ శిల్పి చేతికి ఎలా తనను తాను పూర్తిగా అప్పగించుకుందో, అప్పుడు ఆ శిల్పి ఆ రాయిని అందమైనటువంటి ఒక విగ్రహముగా ఎలా తయారు చేస్తూ ఉన్నాడో, అలాగే నేను కూడా సంపూర్ణంగా దేవుని మీద విశ్వాసం ఉంచి, దేవుని మీద నమ్మకం ఉంచి మనలను మనం దేవునికి అప్పగించుకుంటూ వచ్చినప్పుడు ప్రియులారా, దేవుడు తప్పకుండా నీ జీవితంలో ఆయన గొప్ప కార్యములు చేస్తాడు. కాబట్టి ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క చిత్తము నీ జీవితంలో నెరవేర్చుకుంటాడు. అప్పుడు నీవు విజయవంతమైనటువంటి జీవితాన్ని జీవించగలుగుతావు. అప్పుడు నీవు నిజమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని అనుభవించగలుగుతావు. కాబట్టి ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు, దేవుని వాక్యం సెలవిస్తుంది, దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. కాబట్టి నీ జీవితంలో కూడా ఆయన గొప్ప మేలు చేసి దేవుని ఎదుట నిన్ను నిలబెట్టడానికి ఆయన సమర్థుడు. అలాగూ నిలబెడతాడు, ఆయన కార్యం చేస్తాడు. ప్రభు మన పక్షంగా అలాగూ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నమ్మకమైన మా దేవా, యేసు ప్రభువా, మీకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాను. దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు సమస్తము ఆయన నియమించి ఉన్నాడు అని ప్రభువా నీ వాక్యం సెలవిస్తుంది. దేవా, ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రభువా మీరు ముందుగా నిర్ణయించారు. దేని కాలమందు అది చక్కగా మరి ఉండాలని మీరు నియమించారయ్యా. యేసయ్యా, మీకు స్తోత్రాలు. మా జీవితాలలో కూడా దేవా, మీ సొంత సమయంలో నాయనా మా జీవితాలను మీరు కట్టే దేవుడు.
అయ్యా మమ్ములను మేము సంపూర్ణంగా మీకు అప్పగించుకొని నాయన విశ్వాసముతో నమ్మకముతో నీ వైపు చూసినట్లుగా సహాయం చేయండి. కనికరించి దయ చూపించండి ప్రభా. మరి ప్రార్థన అంశాలు ఉన్నాయి నాయన, మరి ప్రార్థన అంశాలన్నిటినీ ఎవరెవరైతే ప్రభా ప్రార్థన మరి సహాయమును కోరుతూ వచ్చారో ప్రభా, మరి అనారోగ్యంతో ఉన్నటువంటి వారిని ప్రభా మీరే సంపూర్ణంగా తాకి స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభా. మరి జాబ్స్ కొరకు నాయన మరి చూస్తున్నటువంటి వారు, ఎడ్యుకేషన్ గురించి చూస్తున్నటువంటి వారు అయ్యా వాళ్ళు చక్కగా చదవగలిగినట్లుగా సహాయం చేయండి, వారికి మంచి జాబ్స్ అనుగ్రహించండి ప్రభా. అయ్యా ఎవరికైతే రక్షణ లేదో వారికి రక్షణ కలుగొచ్చేయండి, మీరే మీ సొంత సమయంలో దర్శించండి, సంధించండి ప్రభా. అంతేకాదు ప్రభా అయ్యా మరి ఆయా రకాలైనటువంటి నాయన ఆర్థికపరమైనటువంటి సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉన్నారో దేవా వారిని కూడా ఆ సమస్యలన్నిటి నుంచి వారిని విడిపించండి, ఆర్థికంగా వారిని బలపరచండి ప్రభా. సహాయం చేయండి నాయన, కనికరించి దయ చూపించండి. వందనములు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీ సన్నిధిలో ప్రార్థన చేయడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఈ పగలంతా మీరే కాపాడి భద్రపరచండి, ఈ దినమంతటి కొరకు మమ్మలను సిద్ధపరచండి. ఓ ప్రభువా సహాయం చేసి మహిమ పొందమని యేసు ప్రభు నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.